ఓకే, మనం ఇచ్చినటువంటి లెక్కకి ఆన్సర్ చూడండి. ఈ లెక్కలో సువేగా కంపెనీ లిమిటెడ్ ఎన్ని వాటాలు జారీ చేసిందండి మనకి? టోటల్ ఇష్యూ ఆఫ్ షేర్స్ వచ్చి 90,00,000 చేసింది సార్. అమ్మా 1,00,000 చేసింది. 1,00,000 వాటాలు జారీ, ₹1 ప్రీమియం తోటి జారీ చేసింది, అవునా? అయితే 1,00,000 వాటాలు జారీ చేస్తే మనకి కేవలము ఇష్యూడ్ షేర్స్ వచ్చి 1,00,000. నెక్స్ట్ మనకి రిసీవ్డ్ అప్లికేషన్స్ 90,000 షేర్స్ మాత్రమే రావడం జరిగింది. వీటన్నింటినీ కూడా డైరెక్టర్స్ ఆమోదించారు. సో 90,000 వాటాలని పిలవడం చేశారు. 90,000 వాటాల మీద వాటాదారులు సొమ్ము చెల్లించాలి. ఇది లెక్క. అయితే ఇక్కడ ఈ పిలుపులు అనేటటువంటి పిలుస్తూ అప్లికేషన్ వచ్చి ఎన్నండి? దరఖాస్తు మీద ఎంత కలెక్ట్ చేస్తుంది? ₹2. షేర్ వాల్యూ 11. షేర్ వాల్యూ 10 ప్లస్ ₹1 ప్రీమియం, టోటల్ వాల్యూ 11. ఓకే, అయితే అప్లికేషన్ వచ్చి ₹2 అండ్ అలాట్మెంట్ ₹4. 4 including 3 plus 1 ₹1 premium including premium. Next first call 2.50 paise and final call ₹2.50. also ₹2.50 paise. That is the installment price. So ఈ లెక్క మీరు చూసినట్లయితే ఇందులో 1000 వాటాలు కలిగినటువంటి వాటాదారుడు మొదటి పిలుపు చెల్లించలేదు. అలాగే 1,500 వాటాలపై ఫైనల్ కాల్ చెల్లించలేదు. ఓకేనండి, ఇదే మీరు జాగ్రత్తగా ఆలోచించవలసినటువంటి విషయం అన్నమాట. అర్థమైందమ్మా? అదేంటి, ఎట్లా ఆలోచించాలి అంటే మనం పద్ధతులు రాసుకుంటూ మాట్లాడదాం. ఓకేనా? సరే, ముందు చూడండి, మనకి సమస్య ఇక్కడ ఫస్ట్ కాల్ దగ్గర వచ్చిందండి. ఫస్ట్ ఫైనల్ కాల్ చెల్లించలేదు, అందులో 1000 వాటాలు మొదటి పిలుపు, 1,500 వాటాలు ఫైనల్ కాల్ చెల్లించలేదు. అండ్ ఇందులో మొదటి పిలుపులు మాత్రమే జప్తు చేశారండి. చూడండి ఎగ్జామినర్ ఎంత గొప్పగా ఇచ్చాడు. ఇక్కడ టోటల్గా మనకి ఎన్ని వాటాలు జప్తు చేయాలి అనేది ఇక్కడ ఆలోచించవలసినటువంటి అవసరం లేదు. కేవలం మొదటి పిలుపు చెల్లించినందున 1000 వాటాలని జప్తు చేశారు. ఇందులో 1000 వాటాల్లో 800 వాటాలను తిరిగి జారీ చేశారు. దట్ ఈస్ ద ప్రాబ్లం. ఓకేనా? సరే, ఇవన్నీ ఎట్లా సాల్వ్ చేయాలి అంటే అనేది ఒక్కొక్క ఎంట్రీ రాసుకుంటూ వెళ్దాం సార్. ఓకేనా? ఇది పార్ట్లీ రీఇష్యూడ్ అండి. అర్థమవుతుందమ్మా? జప్తు చేసినటువంటి వాటాలన్నింటినీ కూడా ఇక్కడ రీఇష్యూ చేయటం లేదు, అవునా? ఎన్నైతే మనం జప్తు చేశామో అన్ని వాటాలని రీఇష్యూ చేయడం అనేది ఫుల్లీ రీఇష్యూడ్. ఇక్కడ యాక్చువల్లీ పర్ఫిటెడ్ షేర్స్ 1000 బట్ రీఇష్యూడ్ 800. దట్ ఈస్ కాల్డ్ పార్ట్లీ రీఇష్యూడ్. ఓకేనా? సరే, దాన్ని ఏం చేయాలి, ఎట్లా చేయాలి అనేది ఒక్కొక్క ఎంట్రీ చూసుకుంటాం. ముందు కంపెనీ పుస్తకాల్లో చట్టాబద్ధలు చూడండి. జనరల్ ఎంట్రీస్ ఇన్ ది బుక్స్ ఆఫ్ సువేగా కంపెనీ లిమిటెడ్. సో దీంట్లో మొట్టమొదటి ఎంట్రీ ఏంటంటే మనకి క్యాష్ అకౌంట్, క్యాష్ ఆర్ బ్యాంక్, క్యాష్ అకౌంట్ అటాచ్ టు ఈక్విటీ షేర్ అప్లికేషన్. ఎంత? 90,000 into 2 ₹2. ఓకేనా? 1,80,000 and 1,80,000 అప్లికేషన్ మనీ రిసీవ్ చేసుకున్నందుకు. అండ్ ద సెకండ్ ఎంట్రీ ఈక్విటీ షేర్ ట్రాన్స్ఫర్ టు క్యాపిటల్. ఈక్విటీ షేర్ అప్లికేషన్ అకౌంట్ డేటా to equity share capital account. That is equal to 1,80,000 and 1,80,000.
ట్రాన్స్ఫర్ చేశాను. ఓకేనా. నెక్స్ట్ థర్డ్ ఎంట్రీ అలాట్మెంట్. చూడండి, ఈక్విటీ షేర్ అలాట్మెంట్ అకౌంట్ డెటార్ టు ఈక్విటీ షేర్ క్యాపిటల్ టు securities securities premium reserve reserve account. సో ఇదేమో 90,000 into 3 rupees, ఇది 90,000 into 1 rupee. సో మొత్తం ఎంత అండి? 3,60,000 90,000 into 4, that is equal to 3,60,000. 60,000 ఇదేమో 2,70,000, 90,000. ప్రీమియంతో ఇష్యూ చేశారు కాబట్టి ఇక్కడ ప్రీమియం ఎంట్రీ కూడా రాశాము. ఏమో మీరు జప్తు చేసినటువంటి సందర్భంలో ప్రీమియం లేకుండా రాసుకోవడం అలవాటు చేయండి. అర్థమైందా? ప్రీమియం లేకుండా ఉంటే సమమూల్యానికి జారీ కింద, అప్పుడు ఈ అమౌంట్ డైరెక్ట్గా మనం అప్పు కింద చూపిస్తాం, గొడవ ఉండదు. అర్థమైందమ్మా? అప్పుడు షేర్ వాల్యూ మీరు ఎంత తీసుకోవాలి? 11 తీసుకోవాలా, 10 తీసుకోవాలా? 10 తీసుకోవాలి. ఎందుకంటే ప్రీమియం లేకుండా రాయమంటున్నాను కదా ఎప్పుడు జప్తు రాసేటప్పుడు. అప్పుడు మీరు ఇంకా మళ్ళీ లేదా సెక్యూరిటీ ప్రీమియం రిజర్వ్ మళ్ళీ ఇలా రాసుకుంటూ రావక్కర్లేదు. అర్థమవుతుందో? అట్లా చేసుకోండి. డిస్కౌంట్కి వచ్చినప్పుడు మాత్రం డిస్కౌంట్ చూపిద్దాం. ప్రీమియానికి ఇష్యూ ఫర్ఫీచర్ చేసినప్పుడు షేర్ వాల్యూ ప్రీమియానికి సెపరేట్ అకౌంట్లో ఇక్కడ వేసేసాం కాబట్టి 1 రూపీ, మళ్ళీ నువ్వు ఫర్ఫీచర్ చేసిన దాన్ని ప్రీమియంతో చేసినటువంటి దానికి రాయక్కర్లేదండి. ప్రీమియం 1 రూపీ తీసేసి షేర్ వాల్యూ 10 కింద తీసుకొని రాసుకోవచ్చు. అది మీకు ఈజీగా ఉంటుంది. ఇంతకుముందు చేసినట్టుగానే వచ్చేస్తుంది, ప్రాబ్లం ఉండదు. అర్థమైందా? ఓకే. నెక్స్ట్ ఫోర్త్ ఎంట్రీ ఏంటంటే cash account data క్యాష్ అకౌంట్ డేటా to టు equity share ఈక్విటీ షేర్ allotment account. అలాట్మెంట్. ఇక్కడ ఏరియర్ ఏం లేదు కాబట్టి మనకి ఇంక్లూడింగ్ ప్రీమియం 3,60,000 క్యాష్ వచ్చినట్టుగా ఇక్కడ చూపిస్తాను. ఓకేనా? ఇక్కడ వరకు రాసుకున్నారండి. నెక్స్ట్ ఏంటి మనకి? First call. ఫస్ట్ కాల్ ఈక్విటీ షేర్ ఫస్ట్ కాల్ అకౌంట్ డేటా ఈక్విటీ షేర్ క్యాపిటల్ అకౌంట్. ఓకేనా? ఎంత? 90,000 into 2.5 2 రూపీ 50 పైస్. ఎంత వచ్చింది? 2,25,000 2,25,000 2,20,000. ఓకే. ఇక్కడ వచ్చేటప్పటికి మనకి ఏరియర్ కనపడుతుందా? yes sir. ఓకే. మీకు ఇక్కడ కూడా చెప్పాలంటే ఏరియర్ అవసరం లేకుండా కూడా రాయొచ్చు అని చెప్పాను. అర్థమైందా? ఓన్లీ క్యాష్ ఎంత వచ్చిందో అంతే రాస్తే చాలు. ఏరియర్ ఎలాగా మనం జప్తులో చూపిస్తాం. ఏమో చూడండి, ఇది లేకపోతే అలా చేద్దాం. క్యాష్ అకౌంట్ డేటా ఎంత మనకి? 90,000 మైనస్ 1,000 అవునా? ఇంటూ 2 రూపీ 50 పైస్. అంటే మనకి 89,000కి సంబంధం. ఎంత? 89,000 ఇంటూ 2 రూపాయలు 50 పైసలు. 2,22,500 2,22,500 టు ఈక్విటీ షేర్ ఏం రాయాలి? capital ఫస్ట్ first కాల్ call అకౌంట్. క్యాపిటల్ మాత్రం వెళ్ళి చేస్తాం. అంటే నేను అనేది ఇక్కడ ఎరియర్ రాయక్కర్లేదు అంటున్నా. అర్థమవుతుంది? మనకి ఎరియర్ కూడా మనం డెబిట్ చేసాం కదండి, ఇంకా అవసరం లేదు. ఇంకా ఎలాగో జప్తులో చూపిస్తాం కాబట్టి ఇలాగే చేసుకోవచ్చు. ఓకే. అలాగే నెక్స్ట్ 7th ఎంట్రీ ఈక్విటీ షేర్ ఫైనల్ కాల్ అకౌంట్ డేటా టు ఈక్విటీ షేర్ క్యాపిటల్. ఎంత? మళ్ళీ 90,000 90,000 into 2 2.5 రూపీ 50
paise, 2 lakhs 25,000. 25,000, 2 lakhs 25,000. Okay. Next, another entry, cash account debtor. ఇక్కడ ఎంత అవుతుంది 90,000 మైనస్ 1,500. ఓకేనా, అంటే 88,500 Yes, sir. ఇంటూ 2 రూపీ 50 పైస్ ఎంత వచ్చిందండి? 2,21,500. 2 lakhs 21,500. 21,500 టు ఈక్విటీ షేర్ ఫైనల్ కాల్ అకౌంట్. ఓకేనా, ఫైనల్ కాల్ అకౌంట్ 21. ఓకేనమ్మా, అంటే ఇంకా కాల్స్ ఏరియా చూపించట్లేదు ఇక్కడ మనం, అర్థమవుతుందా? ఇక్కడ చూపించండి, కాల్స్ ఏరియా లేకుండా రాస్తున్నాం ఎంట్రీ. సరిపోయచ్చా? రాసుకోండి ప్లీజ్. ఒక నిమిషం ఆపండి. ఇది ఫైనల్ కాల్ వచ్చి క్యాష్ 2,21,250, 500 కాదు. నెక్స్ట్ ఏం జరిగింది మనకి? ఫర్ ఫీచర్ చేశారు ఏమో తొందరగా. షేర్ క్యాపిటల్ అకౌంట్ డెటార్. ఇప్పుడు నేను ఇందాక చెప్పాను కదా మీకు, ఎన్ని వాటాలు ఫర్ ఫీచర్ చేశారండి? 1000 వాటాలు. సో 1000 ఇంటూ, ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ప్రీమియానికి జారీ చేసిన వాటాలు అంటే మీరు 11 రూపాయలుగా తీసుకున్నారనుకోండి, మళ్ళీ సెక్యూరిటీ ప్రీమియం రిజర్వ్ ఎక్కడ చూపించాలి? అలాట్మెంట్ దగ్గర మళ్ళీ 4 రూపాయలు 5 రూపాయలు వచ్చినట్టుగా, అది 4 రూపాయలు వచ్చినట్టుగా చూపించాలి. అర్థమవుతుందా? ఇదే ఎంట్రీని మీరు కావాలంటే ఆల్టర్నేటివ్ రాసుకోవచ్చు. నేనేమంటున్నానంటే ఇంకా 10 రూపాయల వాల్యూగానే తీసుకోండి, అప్పుడు 1 రూపీ ప్రీమియాన్ని ఇక్కడ మర్చిపోండి జప్తు చేసేటప్పుడు. అర్థమైందా? ఓన్లీ 10 రూపాయలుగానే తీసుకోండి. ఒకవేళ అలా కాదు సార్ రాద్దామండి అన్నారనుకోండి, ఏదంటే తర్వాత చెప్తాను ఎంట్రీ ఎలా రాయాలి. ఓకేనా, ముందు 10 రూపీస్ తీసుకోండి. ఎంత? 10,000. 10,000 టు షేర్ ఫస్ట్ కాల్ అకౌంట్. ఎంత? 1000 వాటాల మీద 2 రూపాయలు 50 పైసలు, అంటే 2,500. ఇక్కడ ఫైనల్ కాల్ షేర్ ఫైనల్ కాల్, ఇది కూడా 1000 ఇంటూ 2 రూపాయలు 50 పైసలే ఫైనల్ కాల్ కూడా. ఎందుకంటే 1000 వాటాలు కలిగినటువంటి వ్యక్తి మొదటి పిలుపు కట్టలేదు అంటే రెండో పిలుపు కూడా కట్టలేనట్టే కదా. అర్థమైందా? మీరు ఒక్కడ డౌట్ అడిగారు, సార్ మరి మొదటి పిలుపు కట్టకపోతే రెండో పిలుపులో కట్టినట్టుగా ఏమైనా అప్పుడు కట్టచ్చేమో, అంతే కదా. ఇప్పుడు మొదటి మీకు 3 టర్ములు ఇస్తున్నారండి, 3 టర్ములో మొదటి టర్మ్ కట్టలేదు, అప్పుడు ఏం చేస్తుంది మేనేజ్మెంట్? రెండో టర్మ్లో మొదటి టర్మ్ రెండో టర్మ్ కడతామేమో అవకాశం ఇస్తుంది, అప్పుడు కట్టలేదు. 3వ టర్మ్లో మొదటి 2 కట్టి 3వది కూడా కడతామేమో అనుకుంటారు కదా. అలాగే ఇక్కడ మొదటి పిలుపు కట్టలేదు, కట్టకపోతే రెండో పిలుపులో కట్టచ్చేమో, అందులో ఏం చేసాం అలా మనం అనుకోవచ్చు. కానీ ఎగ్జామినర్ కరెక్ట్గా చెప్పాడు, మొదటి పిలుపు చెల్లించలేదు, ఆ వాటాలను జప్తు చేశాడు. అర్థమైందండి? అంటే వీడు రెండో టర్మ్లో కడతాడా లేదా ఫైనల్లో కడతాడా అని ఆలోచన చేయలేదు. అది ఇంకా రాలేదంటే నోటీస్ ఇష్యూ చేశారు, దానికి రెస్పాండ్ అవ్వలేదు, వాడు డైరెక్టర్స్ టేక్ ఏ డిసిషన్ టు ఫర్ ఫీచర్. అర్థమవుతుందా? ఆ నాలెడ్జ్ కావాలి ఇక్కడ, అందులోనే లెక్క అంతా మనం చదవాలండి. కాబట్టి ఇక్కడ చూడండి, 1000 వాటాలు కలిగినటువంటి వ్యక్తి మొదటి పిలుపు చెల్లించలేనందున ఆ వాటాలు జప్తు చేశారు. అంటే అర్థం ఏంటి? 1000 వాటాలు కలిగినటువంటి వ్యక్తి మొదటి పిలుపు కట్టలేదు అంటే రెండో పిలుపు కూడా కట్టలేనట్టే కదా.
తుది పిలుపు కూడా కట్టలేనట్టే కదా. అది ఇంకొక చిత్రం చూస్తే ఈ లెక్కలో 1000 వాటాలు మొదటి పిలుపు, 1500 వాటాలు రెండవ పిలుపు, అదే ఫైనల్ కాల్ జట్టుకి. ఇప్పుడు చెప్పండి, 1000 ఇది 1000 500 అర్థమవుతుందా? అంటే 1500 తీసుకోకూడదు. మనకి పిలుపు బకాయి ఎంత ఉన్నట్టు ఇంకా 500 ఉంటుంది. ఫైనల్ కాల్ది 1500లో సెకండ్ కూడా 1000 కదా. అది చాలా ఇంపార్టెంట్ అండి ఈ లెక్కకి. సరే, అది బ్యాలెన్స్ షీట్లో ఎట్లా వేయాలో చెప్తాను. ఇక్కడ చూసుకోండి. షేర్ ఫస్ట్ కాల్ అకౌంట్ ఏరియా వచ్చి 1000, ఫైనల్ కాల్ వస్తే 1500 తీసుకోకూడదు మీరు. జప్తు మొదటి పిలిపే చేశాడు. ఇచ్చిన లెక్కలో జప్తు దేనికి చేశాడు? మొదటి పిలుపుకి చెల్లించినటువంటి వాటాలను మాత్రమే జప్తు చేశాడు. ఇప్పుడు మొదటి పిలుపు 1000 వాటాలు కట్టలేదు. ఈ 1000 వాటాలు కట్టలేనోడు రెండో పిలుపు కూడా కట్టినట్ట ఫైనల్ కాల్ అది కూడా కట్టలేనట్టే కదా. అందుకోసం ఇక్కడ 1000 ఇంటూ ఫైనల్ కాల్ రేటు ₹2.50. అర్థమవుతుందా? అది ఇట్లా చూపాలి. సో 2500. ఇక బ్యాలెన్స్ దేనికి మళ్ళీ ఇస్తున్నాం మనం? షేర్ ఫర్ ఫీచర్. ఇప్పుడు 1000 వాటాల మీద వాడు కట్టింది ఏంటి? అప్లికేషన్ ₹2 కట్టాడు. అలాట్మెంట్ ₹3. ఎందుకంటే ₹10 వేస్తున్నాం ఇక్కడ. అర్థమవుతుందా? కాబట్టి 1000 ఇంటూ ₹5 5. సో 5 5 10,000 సరిపోతుంది. ఇది ఒక ఎంట్రీ. ఒకవేళ మీరు ప్రీమియంతో రాయాలనుకున్నాను అనుకోండి, షేర్ క్యాపిటల్ అకౌంట్ ఏమో 10,000, సెక్యూరిటీస్ ప్రీమియం రిజర్వ్ ఏమో 1 ఇంటూ 1000. దాని క్రింద షేర్ ఫస్ట్ కాల్, షేర్ ఫైనల్ కాల్. ఇక్కడికి వచ్చేటప్పటికి ఎంత అవుతుంది? 4 + 2 ₹6 వేయాలి. ఎందుకంటే ఇక్కడ ప్రీమియం తీసుకుంటున్నాం కాబట్టి అప్పుడు ఆటోమేటిక్గా బ్యాలెన్స్ అవుతుంది. అర్థమైందా? చూడండి ఎలా రాయాలో నేను ఆల్టర్నేటివ్ చూపిస్తున్నాను. యాక్చువల్గా మీరు మాత్రం ఇదే ప్రాసెస్కి వెళ్ళండి. అప్పుడు మీకు కన్ఫ్యూజ్ ఉండదు. ఏమో ఒకసారి ఇక్కడ కనపడుతుందా? చూడండి, ఒకవేళ ప్రీమియంతో సహా మీరు జప్తు పత్తి రాయాలనుకోండి, ఎలా రాస్తాం మనం? షేర్ క్యాపిటల్ అకౌంట్ లెటర్ మామూలుగా 1000 ఇంటూ ₹10, ఇదేమో 10,000. అలాగే సెక్యూరిటీస్ ప్రీమియం రిజర్వ్ అకౌంట్ లెటర్. యాక్చువల్గా సెక్యూరిటీస్ ప్రీమియం రిజర్వ్ ఎక్కడ ఉండాలి? క్రెడిట్ వైపు ఉండాలి. అవునా? సెక్యూరిటీ ప్రీమియం రిజర్వ్ అనేది క్రెడిట్ వైపు ఉండాలి. సో ఇక్కడ మనం డెబిట్ చేస్తున్నాము అంటే అకౌంటింగ్ విధానానికి విరుద్ధంగా వెళ్తున్నాము అంటే అక్కడ ఏదో సంథింగ్ ఏదో జరుగుతున్నట్లు లెక్క. అర్థమైందా? సరే. సో సెక్యూరిటీ ప్రీమియం రిజర్వ్ ఎప్పుడు కూడా క్రెడిట్ చేస్తున్నాం మనం, కానీ ఇక్కడ జప్తు విషయంలో దాన్ని రివర్స్లో చేస్తున్నాం. అంతే కదా, క్యాపిటల్ ఎప్పుడు క్రెడిట్ ఉండేది డెబిట్ అవుతుంది. అలాగే అగైన్ సెక్యూరిటీ ప్రీమియం రిజర్వ్ ఆల్సో క్రెడిట్ అండి. ఎంత? 1000 ఇంటూ 1 అంటే 1000. టు షేర్ ఫస్ట్ కాల్ ఎంత? 1000 ఇంటూ ₹2.50 2,500. అలాగే షేర్ ఫైనల్ కాల్ 1000 ఇంటూ ఫైనల్ కాల్ ఇన్స్టాల్మెంట్ ప్రైస్ ఆల్సో ₹2.50. టు షేర్ ఫర్ ఫీచర్. షేర్ ఫర్ ఫీచర్ వచ్చి 1000 ఇంటూ మీరు కట్టింది ₹2 అప్లికేషను, ₹4 ఇంక్లూడింగ్ ప్రీమియం ఎంత? 6,000. చూడండి సరిపోయిందా? 6 5 11, ఇది 11. సో ఇది ఇలాగైనా రాసుకోవచ్చు. నేనేమంటానంటే ప్రీమియానికి ఇంకా జారీ ఫీచర్ చేసినప్పుడు షేర్ వాల్యూ ప్రీమియం పక్కన పెట్టేసేయండి. పక్కన పెట్టేసి ఈ విధంగా రాసుకోండి. అప్పుడు మీరు రీఇష్యూ రాసేటప్పుడు కూడా ప్రాబ్లం ఉండదు. అదే రీఇష్యూ రాసేటప్పుడు మరి ప్రీమియం ఎంట్రీ చేస్తూ ఉండాలి. ఒకవేళ ఏదైనా ప్రీమియం రాయడమో దాంట్లో
చదువుతుందా? ఇక్కడ ఫర్ ఫ్యూచర్కి ఎలాగైతే మీరు ఆ ప్రీమియం రాశారో రీఇష్యూ కూడా ప్రీమియం తీసుకోవాలి. అప్పుడు మామూలుగా ఒరిజినల్ ఎంట్రీ రాసేయాలి. అప్పుడు ఒకవేళ అక్కడ షేర్ వాల్యూ 10 రూపాయలుగా తీసుకుని రాసేటప్పుడు ప్రాబ్లం వచ్చేస్తుంది. అందు గురించి నేను ఏం చెప్తున్నానంటే మీరు డిస్కౌంట్ చేసేటప్పుడు మాత్రం డిస్కౌంట్ చూపించండి, తక్కువ అమౌంట్ కనబడుతుంది. ఎక్కువ చేసినప్పుడు మాత్రం అది ఆ అమౌంట్ ఎందులో ఎక్కువ ఉందో అక్కడ కొద్ది రాసేయండి. పర్ఫ్యూచర్ చేసినప్పుడు మాత్రం షేర్ వాల్యూ ఆ విధంగానే తీసుకోండి. ఓకేనా? ఇంకా ఈ విషయాన్ని మర్చిపోండి. ఇక్కడ అర్థమవుతుందా? అలా రాయండి. అర్థమైందమ్మా? అంటే మీ సేఫ్టీ కోసం వారు మళ్ళీ ఎప్పుడైనా ప్రాబ్లం అరైజ్ అవ్వకుండా రీఇష్యూ చేసేటప్పుడు మళ్ళీ అక్కడ మళ్ళీ ఈ పార్టీ రీఇష్యూ చేసేటప్పుడు మనకి ఇంకా షేర్ వాల్యూ 10 కాబట్టి ఉండవు. ఎక్సెస్ అన్న ఆలోచించాలంటే ఎక్కడ చిన్న మిస్టేక్ చేసినా మొత్తం అంతా పోతుందండి. ఓకే, ఇప్పుడు ఫర్ ఫీచర్ ఎంట్రీ చూద్దాం. ఫర్ ఫీచర్ ఎంట్రీ తర్వాత ఎంట్రీ రాయాలి మనం రీఇష్యూ. ఒకసారి ఈ ఎంట్రీ ఎక్కించుకోండి. ఎక్కించుకున్నారా పోడాని? ఓకే, ఇప్పుడు రీఇష్యూ ఎంట్రీ చూడండి. రీఇష్యూ ఎంత చేశారండి? 800 షేర్స్ చేశారు. ఓకే, క్యాష్ అకౌంట్ డెటార్ బ్రాకెట్లో 800 కదా? ఎస్. 800 ఇంటూ 8 రూపీస్. 8 రూపీయా? ఓకే, ఎంత అందరూ 6400. ఇక డిస్కౌంట్ ఎంత ఇక్కడ? 2 రూపీ. మనం 10 రూపీ కదా తీసుకుంటాం. అందుకోసం దాన్ని దేనికి మళ్ళీ ఇస్తున్నాం మనం? షేర్ ఫర్ ఫీచర్. ఎంట్రీ ఏం మారదండి. ఫర్ ఫీచర్ అకౌంట్ డెటార్ ఎంత? 800 ఇంటూ 2 1600 టు షేర్ క్యాపిటల్ ఎంత అంటే 800 ఇంటూ షేర్ వాల్యూ 10 రూపీ. మనకి 11 ఉండకూడదు. ఒకవేళ 11 తీసుకుంటే ఇక్కడ మళ్ళీ ప్రీమియం రాయాలి. అర్థమవుతుందా? అందుకోసం మళ్ళీ మన డౌట్ అంటే రీఇష్యూ ప్రీమియం జారీ చేశాడంటారా ఏంటి? అది చెప్పలేదు కదా. నువ్వు 10 రాసావు అనుకో, అక్కడ 11 చూపించేసి ఇక్కడ 10 రాస్తే మొత్తం పోతుంది. అందు గురించి 10 రూపీనే తీసుకోండి. ఆల్రెడీ 1 రూపీ ప్రీమియము మీరు సెపరేట్ అకౌంట్లో వేసేసారు 90,000. దాన్ని అలా అట్టే పెట్టేయండి. అర్థమవుతుందమ్మా? మీ ఈజీ, మీ సేఫ్టీ కోసం. సో రేషియో వచ్చి 8000. సరిపోయిందా బాబు ఎంట్రీ? 16,6400. ఇది కూడా రాసేసుకోండి చెప్తాను. ఇక్కడ వరకు మనకి ఎటువంటి సమస్య లేదండి. ఇప్పుడు సరిపోయచ్చా? ఇప్పుడు చూడండి, రీఇష్యూ చేస్తే మనం ఏం చేస్తున్నామండి? షేర్ ఫర్ ఫ్యూచర్లో ఉండేటటువంటి ఏదైనా బ్యాలెన్స్ ఉంటే దేనికి మళ్ళీ ఇస్తున్నాం మనం? క్యాపిటల్ రిజర్వ్ మళ్ళీ ఇస్తున్నాం. అది ఆచారం. సో ఇప్పుడు చూడండి, షేర్ ఫర్ ఫ్యూచర్ అకౌంట్ డెటార్ టు క్యాపిటల్ రిజర్వ్ అకౌంట్. ఇప్పుడు షేర్ ఫర్ ఫ్యూచర్లో క్రెడిట్ అయిన మొత్తం ఎంత ఉంది మనకి? ఇందాక 5,000 ఉందండి. ఇందాక మనం ఫర్ ఫ్యూచర్ చేసినప్పుడు షేర్ ఫర్ ఫ్యూచర్లో 5,000 ఉంది. రీఇష్యూ చేసినప్పుడు ఎంత ఉంది? 1,600. ఓకేనా? ఇందాక మనం రీఇష్యూ చేసినప్పుడు 1,600 కదా అంట. యాక్చువల్గా డిఫరెన్స్ ఎంత? ఇది 3,400ని మనం క్యాపిటల్ రిజర్వ్ మళ్ళించాలా అంటే ఇక్కడ మళ్ళీ మనం గమ్మత్తు ఆలోచించాలి. ఈ 5,000 ఏంటి? 1000 వాటాలను జప్తు చేసినటువంటి నిర్ణయం. అర్థమైందండి? ఈ 5,000 ఏముందండి? 5,000 అమౌంట్లో ఏముంది? 2 రూపాయలు అప్లికేషన్ ఉంది. అలాగే అలాట్మెంట్ 3 రూపాయలు ఉంది. ఇలా కలిసి 5 రూపాయలు ఉంది. 5 ఇంటూ 1000 కదా వేస్తాం. ఇప్పుడు రీఇష్యూ ఎంత చేశాడు మనకి?
రీఇష్యూ ఎంత చేశాడు? 1000 వాటాలు జప్తు చేస్తే రీఇష్యూ 800 వాటాలనే చేశాడు. ఇంకా మన దగ్గర ఎన్ని వాటాలు ఉండిపోయాయి? రీఇష్యూ కాకుండా ఉన్నవి 200 ఉండిపోయాయి. అవునా? ఈ 200 వాటాల మీద మనకి ఇది వరకు ఏ డబ్బు వచ్చింది? అప్లికేషన్ వచ్చింది, అలాట్మెంట్ వచ్చింది. ఈ 5,000 కదా. కాబట్టి 200 మీద మనకి ఏమొచ్చాయండి? ఇది వరకు ఆల్రెడీ కలెక్ట్ చేసిన మొత్తం 5 రూపాయలు చెప్పిన చూస్తే 1000 రూపాయల డబ్బు మన దగ్గర ఉండిపోయిందా లేదా? ఎందుకని? తిరిగి జారీ చేయకుండా మిగిలి ఉన్నటువంటి 200 వాటాల మీద అప్లికేషన్ 2 రూపాయలు, అలాట్మెంట్ 3 రూపాయలు, వెలసి 5 రూపాయలు, మొత్తము 1000 రూపాయలు మన దగ్గర ఉండిపోయింది. ఇప్పుడు జప్తులో 1000 రూపాయలు మన దగ్గర ఉన్న అమౌంట్ తీసేస్తే రిజర్వ్ మళ్లించవలసింది ఎంత? ఆ అమౌంట్ మళ్లించాలి. అదే పార్ట్లీ రీఇష్యూడ్ అంటే. అదేందా? నువ్వు ఎన్ని రోజులు తీస్తున్నావు? ఈ ఫర్నిచర్ 1600 5,000 నుంచి తీస్తున్నావు. ఈ 5,000 మొత్తం ఏంటి? అలాట్మెంట్ 1000 × 5. మరి 1000లోనే 200 వాటాలు జారీ చేయలేదుగా. అంటే నువ్వు 1000 వాటాల్లో 200 వాటాలు పక్కన పెడితే 800 వాటాలేగా జారీ చేసావు. అంటే 200 వాటాల మీద ఆల్రెడీ 5,000 అమౌంట్లో 1000 అమౌంట్ నీ దగ్గర ఉండిపోయిందిగా. అది తీసేసుకుంటావు. చాలా ఇంపార్టెంట్ అండి. అర్థమైందమ్మా? సో ఇక్కడ క్యాపిటల్ రిజర్వ్ మళ్లించవలసింది 2,000. అలా కాదు, 1000 వాటాలని రిజిస్టర్ చేశాడు అనుకోండి, అప్పుడు ఎంత వేస్తాం? 3,400 వేస్తాం. అర్థమైందా? ఈ అమౌంట్ వేస్తాం. అంటే ఇప్పుడు ఖాతాలు వేసుకోవడం, ఆఫ్టర్ దట్ బ్యాలెన్స్ షీట్ ఎక్కించండి. ఇప్పుడు అలాగే నెక్స్ట్ చూడండి, లెడ్జర్స్. క్యాష్ అకౌంట్. క్యాష్ అకౌంట్. సిఆర్ క్యాష్ అకౌంట్కి 2 ఈక్విటీ షేర్ అప్లికేషన్ ఎంతండి? 1,80,000. అలాగే 2 ఈక్విటీ షేర్ అలాట్మెంట్ 3,60,000. 3,60,000. 2 ఈక్విటీ షేర్ ఫస్ట్ కాల్ 2,22,500. అలాగే 2 ఈక్విటీ షేర్ ఫైనల్ కాల్ 2,21,250. ఓకేనా? ఇంకేమొచ్చింది మనకి? క్యాష్ కి సంబంధించి 2 ఈక్విటీ షేర్ క్యాపిటల్ రీఇష్యూ చేసినప్పుడు ఎంతండి? ఈక్విటీ షేర్ క్యాపిటల్ 6,400. అంతే కదండి. ఇంకేమన్నాయి క్యాష్ కి సంబంధించి? ఇంకేమీ లేవు. చూడండి బ్యాలెన్స్ ఒకసారి టోటల్ చేయండి. $9,90,150. 9,90,150 by balance carried down 9,90,150. ఎక్కించండి. క్యాష్ అకౌంట్ వేసారమ్మా? క్యాష్ అకౌంట్ వేసారా? ఓకే.
లెక్కించండి. నెక్స్ట్ క్యాపిటల్ అకౌంట్ చూద్దాం. క్యాపిటల్ అకౌంట్ capital account. By equity share application ఎంత 1,80,000 by equity share allotment 2 lakhs 3 lakhs 2 lakhs 2 lakhs 70,000 70,000 ఎందుకంటే 90,000 షేర్ ప్రీమియం అకౌంట్ లో పోతుంది. బై ఈక్విటీ షేర్ ఫస్ట్ కాల్ 2 lakhs 25,000 2,25,000 అండ్ బై ఈక్విటీ షేర్ ఫైనల్ కాల్ ఇది కూడా 2,25,000 కదా 2,25,000 అండ్ బై to equity share first call 2,500 and equity share final call for 2,000 future entry 2,500 and 2 share for future 5,000 ఓకేనా for future entry. అలాగే బై క్యాష్ 6,400 బై షేర్ ఫర్ ఫ్యూచర్ చూడండి బాబు నిల్వ బ్యాలెన్స్ ఎంత వచ్చిందో 9 lakhs 8,000 బ్యాలెన్స్ డిఫరెన్స్ ఎంత వచ్చింది టోటల్ 9 lakhs 8,000 9 lakhs 8,000 8,000 ఓకే డిఫరెన్స్ చూడండి 10,000 తీసేయండి టు బ్యాలెన్స్ క్యారీ డౌన్ ఎంత వచ్చింది 8 lakhs 98,000 8 lakhs 98,000 98,000 8 lakhs 98,000 90,000 కదా 90,000 minus 1,500 ది 88,500 88,500 sir 88,500 500 చూడు ఇక్కడ బ్యాలెన్స్ ఎంత వస్తుందో ఒకసారి క్యాపిటల్ చూపించలేనట్టుంది వీడు 8,00,000 ఓకే 98,000 సరిపోతుంది. ఎక్కించండి క్యాపిటల్ అకౌంట్ ఎక్కించండి. Balance sheet. Particulars. Okay. First equity and liabilities liabilities.
ఫండ్స్ దీంట్లో షేర్ క్యాపిటల్ షేర్ క్యాపిటల్ ఏం ఇచ్చాడు ఇష్యూ మనకి ఆథరైజ్డ్ క్యాపిటల్ ఇచ్చాడా అదే కూడా మూలధనం ఏమలేదు కదా ఆథరైజ్డ్ క్యాపిటల్ డాష్ నెక్స్ట్ ఇష్యూడ్ క్యాపిటల్ అవునా ఇష్యూడ్ క్యాపిటల్ వచ్చి 1 lakh కదా షేర్స్ ఇష్యూడ్ ఎస్ 1 lakh shares of rupees 10 each ఎంత 10 లక్షలు ఓకే 10 లక్షలు కూడా అండర్లైన్ చేసేయండి నెక్స్ట్ సబ్స్క్రైబ్డ్ అండ్ కాల్డ్ అప్ capital 90,000 shares of rupees 10 each 9 లక్షలు అండర్లైన్ చేసి పడండి ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి ఏ క్యాపిటల్ కావాలి మనకి పెయిడ్ అప్ క్యాపిటల్ పెయిడ్ అప్ క్యాపిటల్ చూడండి 89,800 షేర్స్ ఆఫ్ రూపీస్ 10 ఈచ్ మనకి ఎంత వచ్చింది క్యాపిటల్ 8,98,000 8,98,000 దీనికి మైనస్ కాల్స్ ఇన్ ఎరియర్ పిలుపు బకాయిని తీసేయాలి మైనస్ కాల్స్ ఇన్ ఎరియర్ ఇందులో 500 into 2 మనకి 1000 ఫస్ట్ కాలు 1500 సెకండ్ ఫైనల్ కాలు చెల్లించలేదు అన్నాడు అయితే ఇక్కడ ఇందాక మనం ఆలోచించాం 1000 వాటాలు కలిగినటువంటి వ్యక్తి మొదటి పిలుపు రెండవ పిలుపు కూడా 1000 కట్టలేదు అంటే రెండవ పిలుపులో వచ్చేటప్పటికి 500 కట్టలేదు అంటే మొదటి పిలుపు 1000 ప్లస్ 500 అర్థమైతే వీళ్ళిద్దరూ ఒకే వాటాలు అదే సెపరేట్ అనుకోండి వేరువేరుగా రాస్తాం 1500 తీసుకుంటాం అది చాలా ఇంపార్టెంట్ పాయింట్ కాబట్టి ఇక్కడ మనకి జప్తు విషయంలో 1000 వాటాలని జప్తు చేశారు కానీ ఇక్కడ ఫైనల్ కాల్కి సంబంధించిన 500 వాటాలని జప్తు చేయలేదు కాబట్టి అది పిలుపు బకాయి అర్థమైతే 1500లో 1000 ప్లస్ 500 అండి మొదటి పిలుపు 1000 రెండోది 500 కాబట్టి ఆ పిలుపు బకాయి 500ని ఇక్కడ చూపిస్తున్నాం ఎంత 1000 సారీ అండి ₹2.50 ఫైనల్ కాల్ అమౌంట్ ఎంత ఇన్స్టాల్మెంట్ ₹2.50 కదా ఎంత 1250 తీసేయండి 8,96,750 ప్లస్ షేర్ ఫర్ ఫీచర్ ఎంత ఉంది ఇక్కడ మనకి ఒరిజినల్గా ఎంత ఫర్ ఫీచర్ చేసాం మనం 1000 ఫర్ ఫీచర్ చేసేది 1000 రేషియో 800 మిగిలింది 200 వాటాల మీద మనకి ఏమొచ్చింది అప్లికేషన్ అలాట్మెంట్ మనీ వచ్చింది కదా సో 200 into 5 1000 కలపండి దీన్ని మన దగ్గర ఉంది కదా మన ఆల్రెడీ మూలధనంలో క్యాపిటల్ ఫర్ ఫీచర్ ఎంట్రీ రాసేటప్పుడు క్యాపిటల్లో షేర్ ఫర్ ఫీచర్ ఎంత చూపించాం మనం 5000 చూపించాం 5000 ఏమిటి 200 వాటాలతో కలిపిన అమౌంటే కదా రేషియో చేయకుండా మిగిలిన ఉన్న 200 వాటాలతో కలిపిన మొత్తమే కదా రేషియో ఎంత చేసాం మనం 1000 ఫర్ ఫీచర్ చేస్తే రేషియో ఎంత కదా ఈ 200 పార్ట్లీ మన దగ్గర ఉన్నటువంటిది మరి 200 వాటాల మీద ఇది వరకు ఎంత వచ్చింది మనకి ₹5 వచ్చినట్టే కదా అందుకోసం 1000 మన దగ్గర ఉన్నట్టుగా కలుపుకుంటాం అది మూలధనం పక్కన పెట్టింది అన్నమాట ఎంత వచ్చింది 8,97,750 ఓకే ఇక్కడ వేస్తున్నాను చూడండి ఆ మూలకు వస్తుందా
9,97,750. ఇది ఏంటిది మనకి? దీనికి ఏం చేయాలి మళ్ళీ మనం? రిజర్వ్స్ బి రిజర్వ్స్ సర్ప్లస్ అండ్ సర్ప్లస్. రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ లో ఏముంది మనకి? క్యాపిటల్ రిజర్వ్. క్యాపిటల్ రిజర్వ్ ఎంత వచ్చింది ఇందాక మనకి? 2,400. మళ్ళీ ఇచ్చాం కదా, కలపండి. అయితే ఎంత చూడండి? 9,150 సార్. 9,150. 150. 9,150,000. క్యాష్ ఎంత వచ్చింది? క్యాష్ అకౌంట్ 9,90,150 సార్. అమ్మా 9,90,150. ఓకే వస్తుంది. దీన్ని ఏమంటారు? అలాగే దీంట్లోనే మనం ఇంకొక ఐటమ్ మిస్ చేసామండి. క్యాపిటల్ రిజర్వ్తో పాటుగా మరి సెక్యూరిటీ ప్రీమియం రిజర్వ్ ఎవరికి ఇస్తాం? సెక్యూరిటీ ప్రీమియం రిజర్వ్ 9,90,000 ఉంది కదండి. దాన్ని సెపరేట్ అకౌంట్లో చూపించాలి కదా, రిజర్వ్స్ అండ్ సర్ప్లస్లో. అదొక 90,000 రాశాం కదా. ఇప్పుడు మనం చెప్పింది ఇక్కడ వచ్చినట్టు 9,90,150. దీన్ని ఏమంటున్నాం మనం? టోటల్ షేర్ హోల్డర్ ఫండ్స్. దీనికి మళ్ళీ బి తర్వాత రెండవది నాన్ కరెంట్ లైబిలిటీస్ ఏమైనా ఉన్నాయా? డాష్ తీసేయండి. 9,90,150. మళ్ళీ థర్డ్ వన్ కరెంట్ లైబిలిటీస్ డాష్ 9,90,150. ఏమంటున్నాం? టోటల్ ఈక్విటీ అండ్ లైబిలిటీస్. అదేనా? ఎక్కించండి. ఇప్పుడు రెండవది ఏంటి మనకి? చెప్పామా? ఇక్కడ మళ్ళీ ఎసెట్స్. చూడండి, రామన్ నెంబర్ 2 ఎసెట్స్. ఇందులో ఫస్ట్ది కరెంట్ అసెట్స్. కరెంట్ అసెట్స్ వచ్చి నాన్ కరెంట్ అసెట్స్ ఏమీ లేవు. నెక్స్ట్ కరెంట్ అసెట్స్. వచ్చి ఏముంది మనకి? క్యాష్ ఉంది. ఎంత ఉంది? 9,90,150 వచ్చిందా? 9,90,150. సో ఇది టోటల్ అసెట్స్. అంతే లెక్క. సో ఈ విధంగా పార్ట్లీ రేషియో చేసినప్పుడు ఈ విధంగా చూపించాలి.